ఏపా యాడికి పోతా ఉండవు? పెళ్లి సూపులకి రావట్లేదా ఏమి? మేమెందుకులే అమ్మాజీ, మీరు చూసుకుని రండి. అట్టా అంటారేందుమే? మీరు రాకపోతే ఎట్టా? ఉన్నట్టుండి మా మీద ఎంత ప్రేమ పొంగుకొస్తోందేంటా మాజీ? కుటుంబం అన్నాక శానా పడతామప్పా. కథలు కార్యాలప్పుడైనా ఒకటి కాకపోతే ఎట్టా? మనది శానా పెద్ద కుటుంబం అని వాళ్లతో చెప్పుండాం. నేను నా కొడుకు పోయి పిల్లని చూసొచ్చే ఏం బాగుంటది చెప్పు? అందరూ ఉండాల. అమ్మ పిలుస్తుంది కదా, రావడానికి ఏమైంది? పిలవకపోతే పట్టించుకోలేదు అంటారు, పట్టించుకుంటే ఇదిగో ఇలా నిష్ఠూరాలు మాట్లాడతారు. వస్తారులేండి. అమ్మాజీ అత్తయ్య అంత అభిమానంతో పిలుస్తుంటే ఆలోచిస్తారేంటి మావయ్య? అత్తయ్య బయలుదేరండి. సరే సరే బయలుదేరండి మే, వేళ అవుతుళ్ళా. అవును, పెళ్లి కొడుకేడప్పా? ఓబో రెడీ అమ్మా, వస్తున్నాను. తొందరగా రా. పెళ్లి చూపుల్లో ఫోన్ వస్తే అంత కంగారు పడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ అయి ఉంటుంది. పెళ్లి చూపులు అయ్యేదాకా ఆ ఫోన్ ఆఫ్ చేయరా, అదే బెటర్. పెళ్లి చూపులని తెలిసినట్టుంది, అందుకే ఆ అమ్మాయి తెగ ఫోన్ చేస్తున్నట్టుంది. ఇంతకీ ఇక్కడ ఈ అమ్మాయి నచ్చిందో లేదు. చెప్పండి మరిది గారు, మా చెల్లెలు నచ్చిందా? నచ్చింది వదినా. ఇంత ఆస్తుంటే ఎందుకు నచ్చదు? ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో పాపం. మా ఓనికి పిల్ల నచ్చినది, మరి పిల్ల సంగతి ఏందో. అమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? శుభం. అమ్మాయి అబ్బాయికి నచ్చింది, అబ్బాయి అమ్మాయికి నచ్చాడు. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. కట్న కానుకల గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఎంత ఆస్తుందో మీకు తెలుసు. ఆ ఆస్తి అంతా నా కూతురికి. ఓబులేషు నిజంగా అదృష్టవంతుడక్క. అందమైన అమ్మాయి, ఆస్తి, ఇంత మంచి అత్తామామలు, ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? మీరు కూడా మాకు ఏమాత్రం తీసుకోరు కదమ్మా. ఆస్తిలో, అంతస్తులో, పేరులో కూడా ఒక మెట్టెక్కువే. ఒక మెట్టు ఎక్కువే, కానీ మీకంటే ఒక్కతే కూతురు కాబట్టి ఉన్నదంతా ఆ కూతురుకే. కానీ అక్కడ అలా కాదు కదా, 3 కూతుళ్ళు 2 కొడుకులు. నీ కాబోయే అల్లుడికి ఎంత వస్తుందో ముందే తెలుసుకుంటే మంచిది. నాకెంత ఆస్తి వస్తుందని అడుగుతుందంటే అసలు నాకెందుకు ఆస్తిలో వాటా వస్తుంది?
ఏంది బా ఇంకా షాక్ నుండి తేరుకున్నట్టు లేవు? మరి ఇట్టా జరుగుతుందని ఊహించలేదు కదూ? ఏ నాటకాలు ఆడినావు మే? ఓనికి చదువు చెప్పించి లెక్కలు చూసుకునేలా చేసినావు. నాకు మతి మరి పని గుండె జబ్బు వచ్చాదని నా కొడుకుని మాయ చేసి నా చేతిలో తాళం గుత్తిని లాక్కుండావు. ఇంకా ఎన్నెన్నో చేసినావు, ఎంతో ఆలోచన చేసినావు. నేను నీ మాదిరి కాదు, ఇన్ని నాటకాలు ఆడను. ఒక్కటే ఒక్కటి, ఇదిగో ఇట్నే ఉంటాది. ఇంకా పైసా కోసం నీ కాడ చెయ్యి సాసుకుండా దొంగ లెక్కలు చూపించాల్సిన అవసరం లేకుండా నీ మొగుడితోనే సగం ఆస్తి నా చేతికొచ్చేలా ఎట్టా చేసినానో చూసినావా? ఇది అమ్మాజీ ఆట అంటే. అయినా సక్కంగా కాపురం చేసుకొని పిల్లల్ని గనకుండా నాతో ఏంది మే నీకు? ఇదంతా ఆస్తి కోసం చేసిన ప్లానే కదమ్మా. అనుకోకుండా పెళ్లి చూపులన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీతో చెప్పాను కూడా. ఇప్పుడు అదే జరిగింది. అంటే ఈ పెళ్లి చూపులు ఆస్తి కోసమే అంటారా? ఇంకా అర్థం కాలేదా? ఖచ్చితంగా ఆస్తి కోసం. గట్టిగా గొడవ పడితే దక్కని దాన్ని సానుభూతి పేరుతో దక్కించుకోండి. లేకపోతే ఇప్పటికిప్పుడు ఆ తిరుగుబోతుకి పెళ్లి సంబంధం ఏంటి? ప్లాన్ అంటే వేరే ఏదో అని ఆలోచించాను కానీ ఇలా ఆస్తి కోసమని ఊహించలేదు మావయ్య. ఇప్పుడు అమ్మాజీకి కావాల్సింది అదే కదమ్మా. శివ నీ మాట వినడం మొదలు పెట్టాడు, చదువుకున్నాడు, లెక్కలు అడుగుతున్నాడు. చివరికి లాకర్ తాళాలు కూడా నీ చేతికొచ్చేసరికి ఏం చేయాలో తోచక శాశ్వతంగా సగం ఆస్తి తన పేరు మీదకొచ్చేలా ప్లాన్ చేసుకుంది. అలా ఎలా కుదురుతుందండి? ఇది మా అక్క ఆస్తి, శివకి మాత్రమే దక్కాలి. ఇందులో చిల్లి గవ్వ కూడా ఓబులేష్ కి దక్కడానికి వీల్లేదు. ఏం చేస్తాం? కుదరలేదు కాని అప్పుడే అమ్మాజీ పేరున ఆస్తి మొత్తం రాసేసుండేవాడు. ఇప్పుడు సగం ఆస్తి అయినా మిగిలింది, సంతోషించు. అలా అంటారేంటండి? ఏదో ఒకటి ఆలోచించకుండా. ఏం ఆలోచించమంటావు? ఇదంతా అమ్మాజీ ఆడుతున్న నాటకమని వాడికి అర్థం కావాలి. వాడే ఆలోచించాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మావయ్య మీరేం కంగారు పడకండి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికినట్టే దీనికి కూడా ఆ దేవుడు ఒక పరిష్కారం చూపిస్తాడు. ఏది ఏమైనా సరే ఆస్తిలో సగం వాళ్ళకి వెళ్ళనివ్వరు మావయ్య. అమ్మాజీ ఆశ ఆవిరైపోవాలి. చూడు, ఈ పెళ్లి నాకు చాలా ఇంపార్టెంట్. అంతకు ముందులా నువ్వు నాతో ఉంటాను అంటే నాకు ఏ అభ్యంతరం లేదు. హ్యాపీగా చూసుకుంటా. కాదు కూడదు అని ఏదైనా గొడవ చేయాలని చూసావో, నా అంత బ్యాడ్ పర్సన్ ఇంకొకడు ఉండడం. చంపేస్తాను. చంపేస్తావా? 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 నిన్ను మాత్రం వదలను. చంపేరా? ఏం చేస్తావే? నీకు దిక్కున చోట చెప్పుకో. నన్నెవ్వడు ఏమి చేయలేడు. ఏది అమ్మాయి? ఏం జరిగిందో తెలుసుకుంటే రేపు నిశ్చితార్థానికి ఉపయోగపడుతుందనుకుంటే ఇలా మిస్ అయిపోయిందేంటి? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా కాంటాక్ట్ చేయాలి? అవునమ్మా, నిజమే. ఈశ్వరి దగ్గరే భద్రంగా ఉండని. నిశ్చితార్థం సమయానికి ఇస్తుందిలే. ఇదిగో. మన చేతికొచ్చేదాకా ఏది మంది కాదత్తయ్యా. ఎంతసేపు పట్టుకుంటావో నేను చూస్తానే.
అది చూద్దాం పదండి. ఏంటమ్మా అందులో సగం పోతుంటేనే ఏదోలా ఉంది. మరి నీ భర్త ఆస్తి పోతుంటే నీకేం అనిపించడం లేదా? అత్తయ్య, దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండమన్నాను కదా. చూడండి, ఇంకా ఆస్తి మన చేతుల్లోనే ఉంది, ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంటుంది. రండి. ఆగండి. ఇదేంటి ఇక్కడికి వచ్చేసింది? ఇక్కడ నిశ్చితార్థం జరుగుతున్న సంగతి దీనికెలా తెలిసింది? ఎవరు చెప్పారు? మే ఎవరు మే నువ్వా? ఎవరమ్మా నువ్వు? మా మరిది గారి నిశ్చితార్థం జరుగుతుంటే మధ్యలో ఆపమని ఆయన్ని చూస్తున్నావేంటి? ఎవరు నువ్వు? అంతా అనుకున్నట్లు జరుగుంటే అక్కడ అమ్మాయి స్థానంలో నేనుండేదాన్ని. ఈ నిశ్చితార్థం నాతో జరుగుండేది. చాలా థ్యాంక్స్ సరోజా. నేను చెప్పగానే ఆధారాలతో సహా వచ్చావు. నువ్వు రావడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిందో తెలుసా? చాలా థ్యాంక్స్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే ఆ నీచుడి నిజస్వరూపం తెలిసింది. లేదంటే ఇంకా వాడి మాయ మాటలు నమ్ముతూ నా జీవితం నాశనం అయ్యేంత వరకు వాడి చేతిలో మోసపోతూనే ఉండేదాన్ని. ప్రేమించి మోసపోతే ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. సారీ ఎందుకక్క? నాకేదైనా బాధ కంటే అది ఇలాంటి మనిషిని ఎందుకు ప్రేమించానా అని బాధే తప్ప మోసపోయినందుకు కాదు. ఏంటత్తయ్యా, కొడుకు నిశ్చితార్థం చెడిపోయి ప్లాన్ తిరగబడినందుకు బాధగా ఏదో స్తంభానికి ఆనుకుని దేవుణ్ణి తలుస్తూ ఏడుస్తూ ఉంటారనుకుంటే నా ఎదురుగా నుంచుని కళ్ళు పెద్దవి చేసి మరీ కోపంగా చూస్తున్నారేంటి? హేయ్, ఆ అమ్మని తీసుకొచ్చి నిశ్చితార్థం ఆపింది నువ్వే గదు. ఏంటత్తయ్యా అంత డౌట్ గా అడుగుతున్నారు? మీ తెలివితేటలకి సరోజ ఆపండి అని ఎంట్రీ ఇచ్చినప్పుడే గుర్తుపట్టేస్తారనుకున్నానే. వయసుతో పాటు మీ తెలివితేటలు కూడా తగ్గిపోతున్నాయి. కొంచెం షార్ప్ అవ్వాలి మీరు. మే నా కొడుకు నిశ్చితార్థం ఆపినావు గదు. నిన్ను ఏం చేస్తారత్తయ్యా? ఏం చేయలేరు. నేను నిశ్చితార్థం ఆపించానని చెప్తారా? చెప్పండి. నాకేం భయం లేదు. ఎందుకంటే నేను అబద్ధాన్ని నిజం చేయలేదు. నిజం కళ్ళకి కట్టేలా చూపించాను.
అసలైన నిజం ఇంకొకటి ఉంది. అదేంటో చెప్పనా? అల్లుడికి సగం ఆస్తి వస్తుందని పాపం ఆ ఆడపిల్ల తండ్రి మీ కొడుకు ఎలాంటి వాడో తెలియకుండా మీరు చెప్పిందల్లా చేశాడు. ఇప్పుడు ఆయన్ని పిలిపించి నిజం కక్కించానే అనుకో, సగం ఆస్తి కోసం ఈ పెళ్లి నాటకం ఆడేవన్న సంగతి ఆయనకి తెలిసిపోతుంది. అయినా అంత మంచి మనిషిని మోసం చేసి ఆస్తిలో సగం అప్పనంగా లాక్కుంటానంటే ఎలా ఊరుకుంటాననుకున్నారత్తయ్య? ఆ దేవుడికి కూడా ఊరుకోవడం ఇష్టం లేదు. అందుకే సరైన సమయానికి సరైన దారి చూపించి ఇదిగో ఈ ఆస్తిని నా చేతుల్లోనే ఉండేలా చేశాడు. మళ్ళీ ఇంకెప్పుడు ఆస్తి కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేయద్దత్తయ్య. చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను. ఎలా ఒప్పుకుంటాడత్తయ్య? ఒప్పుకుంటే ఇంత మంచి సంబంధం మిస్ అయిపోవడంతో పాటు మీరనుకున్నది జరగకుండా పోతుంది కదా. అదే అత్తయ్య, మీ కొడుకులు మీ మాట జవదాటరు కదా. అందుకే మీ మాటకి కట్టుబడి తన ప్రేమని కూడా త్యాగం చేశాడు పాపం. కాకపోతే ఒకటనుకుంటే ఊహించినది మరొకటి జరిగింది. అవును మే, నా పరువు ఇట్టా పోతాదని నేను ఊహించలే. ఈ అమ్మాజీకి పరువే ప్రాణం. అదే పోయినాక ఈ ప్రాణం ఎందుకో? అమ్మా, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? అవునప్పా, ఈ అవమాన భారం మోచ్చా నేను బతకలేను. ఆస్తి ఉంటేనే పిల్లనిస్తామని అంటే సగం ఆస్తి రాసిస్తానమ్మా. అది కుదరదా? మొత్తం ఆస్తి రాసిస్తాను. ఈయనొకరు భోలాశంకరుడు రెడీగా ఉంటారు వరాలివ్వడానికి. అమ్మా, ఇంక ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించొద్దు. ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏం చేసైనా సరే తమ్ముడు నువ్వు కోరుకున్నట్టుగా ఉండేలా చేస్తాను. ఆ మాట అన్నావు, అది చాలప్పా. నాకేదైనా అయితే తమ్ముడు సెల్లెలి బాధ్యతలు నువ్వే చూసుకోవాలా. మళ్ళీ అదే మాట్లాడుతున్నావేంటమ్మా? ఏమవుతుంది నీకు? ఏమీ కాదు. ముందు కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, సరేనా? ఈశ్వరి, అమ్మకి మజ్జిగో జ్యూసో ఏదో చేసి తీసుకొనిరా. అలాగేనండి. కాసేపు అందరూ బయటికెళ్ళి అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వండి. పదండి. అమ్మా, విశ్రాంతి తీసుకో. అట్టా చూచండారేందిమే, నాకు దిష్టి తగులుతాది.
జ్యూస్ కావాలంటే పోయి చేసుకొని తాగండి. అమ్మా జోకులేసింది చాలు, సీరియస్. ఇదంతా నాటకమా? నీకేమైనా అవుతుందేమోనని మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అక్క? అయినా ఇదేం పిచ్చి పని పెద్దమ్మా. అన్నయ్య టైంకి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమై ఉండేది? అది అలా అడుగు. అమ్మా ఏంటమ్మా జోక్ అని చెప్పి సీరియస్ గా కొడుతున్నావు? నిన్ను కొట్టాలనా సంపాలనా? అసలు నీ వలనే కదప్పా నాకు ఇన్ని నాటకాలు ఆడాల్సిన కర్మ పట్టిండాది. నువ్వే ప్రేమ పిచ్చి ఆశ లేకుండా ఉండుంటే ఈ పాటికి సగం ఆస్తి మన చేతికొచ్చిండేది. ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా? నువ్వు ఆస్తి వస్తుందని అన్నావనే కదా, నీ మాటకి కట్టుబడ్డాను కాబట్టే కదా నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి నువ్వు చూపించిన సంబంధం చేసుకుంటా అన్నాను. కానీ ఎలా తెలిసిందో ఏంటో సరైన టైంకి ఆధారాలు తీసుకుని వచ్చేసింది. నా అనుమానం ఇది ఆ ఈశ్వరి వదిన పనే. ఈశ్వరే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చప్పా. మనం అవకాశం ఇచ్చేనే ఎవరైనా ఆడుకునేది. అయినా ఈ మొక్కేదో ముందే చెప్పి చచ్చుంటే ఈ ఎవ్వరాన్ని కూడా ఎట్టా ఏం చెయ్యాలనో నేను చూసుకునేదాన్ని కదూ. అయిపోయిందేదో అయిపోయిందిలే పెద్దమ్మా, ఇప్పుడేం చెయ్యాలో అది చెప్పు. చెయ్యాల్సిందంతా చేసేసినాను మే. సగం ఆస్తి ఇస్తానన్న ఓడి నోటి నుంచి మొత్తం ఆస్తి రాస్తానని మాట ఇప్పించుకున్నా. అన్నయ్య అంతలా కల్లార్పకుండా మైమర్చిపోయి ఏం చూస్తున్నాడబ్బా? వదినా? అమ్మ అన్నయ్య, ఇదన్నమాట సంగతి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అమ్మా, అంత డిస్టర్బెన్స్ కి గురయ్యావా? చెప్తా నీ సంగతి. అన్నయ్య! సాత్విక, మీ అన్నయ్య ఎక్కడుంటే నా దగ్గరికి వచ్చారొస్తున్నావు? లేదు వదినా, అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఏరి? అదిగో అక్కడ చూడు. అన్నయ్య అక్కడే ఉన్నారు వదినా, కానీ అన్నయ్య చూపంతా నీ మీదే ఉంది. ఏంటన్నయ్య, పొద్దు పొద్దున్నే వదినకి లైన్ ఇస్తున్నావా? అబ్బే అదేం లేదు. నేను చూశానన్నయ్య, నీకు వదినంటే బాగా ఇష్టం ఎక్కువైపోతుంది. కళ్ళార్పకుండా మరీ చూస్తున్నావు. ఏం లేదన్నాను కదా. పొద్దు పొద్దున్నే నువ్వు ఒకదాని పని లేకుండా.
సారీ అండి, చూసుకోలేదు. మా అక్క ఎక్కడుంది? వావ్, ఎన్ని నగలక్క, ఎన్ని చీరలు, ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఏదేమైనా నీ అదృష్టమే అదృష్టం అక్క. నాన్న అనవసరంగా నిన్ను రౌడీకిచ్చి పెళ్లి చేశానని బాధపడ్డారు గాని ఒక రాజు రాణిని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారక్క బావా. ఇంత మంచి భర్త, ఇంత మంచి అత్తారిల్లు ఎవ్వరికీ దక్కవేమో. చాలా ఆపవే, వచ్చినప్పటి నుంచి పొగుడుతూనే ఉన్నావు. పొగడత కాదక్కా, నిజం. నువ్వెంత సింపుల్ గా ఉంటావు గాని నీలాంటి డబ్బున్న అత్తవాళ్లు నాకు దొరుకుంటేనా రోజుకో నగ పెట్టుకుని రోజుకో చీర కట్టుకుని హ్యాపీగా గడిపేస్తాను. అమ్మా, నాన్న, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను. ఈశ్వరి, ఎలా ఉన్నావమ్మా? నాకేంటమ్మా, బానే ఉన్నాను. ఏంటి సడన్ సర్ప్రైజ్? వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. ఇక్కడికి రావాలంటే ఫోన్ చెయ్యాలా ఏంటి? లేకపోతే మీ అత్తగారు రానివ్వరా? నిన్ను చూడాలనిపించింది, వచ్చాం. అమ్మా, ఊరికే కబుర్లు చెప్పుకు. నిన్న చెల్లెలొచ్చింది. ఏంటి విషయం అంటే ఊరికే వచ్చాను, ఏ రాకూడదా అంది. ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు. ఏదో ఉందమ్మా. నేను చెప్తానమ్మా. ఏమండి, వద్దండి. ఎలాగూ తెలిసే విషయమే కదా. ఏంటో చెప్పండి నాన్న. ఏం లేదమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఇక్కడే సెలబ్రేట్ చేద్దామని అల్లుడి గారు ఫోన్ చేసి రమ్మన్నారు. అవునా? ఆయన రమ్మన్నారా? అవును, ఇప్పటి వరకు నీతో చెప్పొద్దు అన్నారు. ఇదిగో మీ నాన్నకి కూతుర్ని చూడగాని సంతోషం తట్టుకోలేక చెప్పేశారు. సరే సరే ఉండు. ఏమప్పా, ఎట్లుండారు? నమస్కారమ్మా. నమస్కారం వదినా. మే బాగుండారా? బాగున్నాం. బాగున్నావమ్మా. మీరెలా ఉన్నారు వదినా? నీ కూతురుండాది కదమ్మా, ఏ లోటు రాకుండా చాలా బాగా చూసుకుంటాండాదిలే. నువ్వేందిమే, అమ్మ అయ్యా చెప్పకుండా వచ్చిండారని ఆశ్చర్యపోతాండావా? నీ పుట్టినరోజు సంబరాలు చేపించామని నేనే శివకి చెప్పి పిలిపించుండాను మే. నా పుట్టినరోజు ఈవిడ సెలబ్రేట్ చేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. ఆలోచించుండవేందిమా? అమ్మ అయ్యల్ని ఇట్నే నిలబెడతావా ఏమి? లోనికి తీసుకొని పోమా. రండమ్మా, రండి నాన్న. పదండి. ఇది మామూలుగా గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం కాదన్నయ్య, నీ చేతులతో వదిన మెళ్ళలో వేయాలి. అప్పుడు
వదిన మొహంలో అసలైన సంతోషం చూడొచ్చు. అలాగే చేద్దాం. ఈలోగా ఈ విషయం మీ వదినికి చెప్పొద్దు. చెప్పను. అన్న చెల్లెళ్ళిద్దరూ ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఏం లేదు వదినా, ఊరికే అలా వచ్చానంతే. అత్తయ్య మావయ్య వచ్చారంటగా, లక్ష్మి దగ్గరున్నారా? పలకరించి వస్తాను వదినా. లావణ్య ఏదో కంగారులో ఉంది. మీరు కూడా కంగారుగా బీరువా వైపేదో చూస్తున్నారు. ఏముంది అందులో? ఏముంటాయి, బట్టలున్నాయి. సాయంత్రం ఏ షర్ట్ వేసుకోవాలా అని చూస్తున్నా. సాయంత్రం వేసుకోబోయే షర్ట్ ని ఇప్పటి నుంచి చూస్తున్నారా? సర్లే గాని అమ్మ నాన్నల్ని మీరే రమ్మని ఫోన్ చేశారా? అవును, నేనే పిలిచాను. కాకపోతే నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేద్దామని అమ్మకి చెప్తే ఈశ్వరి అమ్మా నాన్నలు కూడా పిలువు అంది. ఈశ్వరి సంతోషిస్తుంది అని చెప్పింది. పిలిచింది నేనే అయినా అమ్మ చెప్తేనే పిలిచాను. నీకు సంతోషమే కదా? అమ్మా నాన్నలు వస్తే సంతోషపడని ఆడపిల్లలు ఎవరుంటారు? కానీ నీ అసలు సంతోషం మాత్రం కేక్ కట్ చేసిన తర్వాత ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నువ్వు కూడా ఊహించలేవు. చూసావా సత్యవతి, ఏర్పాట్లు అవి చాలా బాగా చేశారు. చూడు. ఈశ్వరి, ఈశ్వరి, అన్నయ్య మరీ అలా చూడకు, వదినకి దిష్టి తగులుతుంది. అందరూ వచ్చుండారు కదా, కేక్ కట్ చేయమా. అమ్మాజీ ప్లాన్ ఏంటో ఇంకా అర్థం కావడం లేదు.